నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వాళ్ళ యొక్క జీవితంలో ఈ పౌర్ణమి నుండి అదృష్ట గడియలు ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒకరి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ వృషభ రాశి జీవితంలో అభివృద్ధిని మీరు విశేషంగా పొందుకోబోతూ ఉన్నారు. అయితే మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నీ పోగొట్టి వీరికి ఈ పౌర్ణమి నుంచి కూడా అదృష్టాన్ని తీసుకురాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు, అలాగే మీ జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందటానికి మీరు చేసుకోదలిచిన దేవత ఆరాధనతో పాటుగా పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ వీడియోలో. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళ స్వభావం స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు. చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తోటి వారితో వాత్సల్యాన్ని ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ వృషభ రాశి వ్యక్తులు వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దానిని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు. ముఖ్యంగా వృషభ రాశి వారిపైన వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగానే ఉంటారు. అలాగే వృషభ రాశి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వీళ్ళు అస్సలు భయపడరు. దానిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశి వ్యక్తులకు వివాహానంతరం వీళ్ళ జీవితం అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వ్యక్తులకు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం, అదేవిధంగా మంచి వస్త్రాధరణ చేసుకోవడం కూడా వీళ్లకు చాలా అంటే చాలా ఇష్టం. వృషభ రాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైనటువంటి ఆహారానికి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు పనియందు అలసట చెందరు. ఓపికగా ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని ఈ వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే వీరికి సహనం అనేది ఎక్కువగానే ఉంటుంది. వృషభ రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం. వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా చాలా సులభంగా వచ్చేస్తుంది. అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వృషభ రాశి వ్యక్తులు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. దాని కారణంగానే వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబం అన్నా కుటుంబ సభ్యులన్నా కూడా వీళ్లకు అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎంతటి కార్యాలను అయినా సరే సులభంగా పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు పొగడ్తలకు లొంగరు. వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగానే పూర్తి చేస్తారు. అంతేకాకుండా వృషభ రాశి వారు పనులను ఇతరులతో పూర్తి చేయించడంతో మంచి నేర్పరితనాన్ని ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే గనుక ఈ రాశి వారికి అదృష్టం ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. వీరికి డబ్బులకు ఎటువంటి లోటు అనేదే ఉండదు. వీరు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కూడా. వృషభ రాశి వ్యక్తులు ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, నాణాలను సేకరించిన వాటిపైన వీళ్లకు ఆసక్తి అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా వీరు సమాజ సేవా కార్యక్రమాలలోనూ బాగా రాణిస్తారు. వృషభ రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలనే పొందుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. అలాగే వ్యాపారాలలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీరు వ్యాపార పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలనైతే పొందుతారనే చెప్పచ్చు. వృషభ రాశి వ్యక్తులు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో అలాగే పెట్టుబడుల విషయంలో వీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది. అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో వీళ్ళకంతగా కలిసి రావు.
వారు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు దూరంగా ఉండటం మీకే మంచిదనే చెప్పవచ్చు. ఇక అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో మంచి మద్దతు లభించబోతోంది. అదేవిధంగా సంతానపరంగా కూడా వీరు ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతున్నారు. మీ సంతానం ద్వారా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి. వృషభ రాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలే పొందబోతున్నారు. విద్యార్థులకు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వారికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, అలాగే కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నారు. కానీ అవి వీళ్ళ జీవితం మీద పెద్ద ప్రభావితం అనేది చూపవు. వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఆర్థిక పరంగా మీకు చాలా అనుకూలంగా సమయం అనేది మారుతుందనే చెప్పుకోవాలి. కాకపోతే వారికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఖర్చుల విషయాలలో కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఈ రాశి వాళ్లకు అదృష్టాన్ని తెచ్చేటటువంటి రంగు తెలుపు. ఇక అదృష్టవారం శుక్రవారం. వృషభ రాశి జాతకులు ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కాబోతున్నాయి. ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోబోతోంది. ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చేది ఆ వ్యక్తి మరెవరో కాదండి, ఈ వృషభ రాశి వాళ్ళ యొక్క తండ్రి. ఈ రాశివారు వీరి తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వలన జీవితంలో ఊహించని అదృష్టాన్ని అందుకోబోతున్నారు. ఈ రాశివారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని పొందుతారో వారి జీవితమే మారిపోబోతుంది. ఈ రాశి వారికి వారి యొక్క తండ్రి ఆశీర్వాదంతో వీళ్ళ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఊహించని రాజయోగం, ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి. కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఇప్పటికైనా కూడా మీరు ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ రాశివారు వీరి తండ్రి గారి యొక్క కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు మీరు చేరుకునేలాగా వారిని ఆశీర్వదించమని మీరు కోరండి. మీరైతే ఖచ్చితంగా వారి నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం కారణంగా ఖచ్చితంగా మీరైతే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అభివృద్ధి అనేది మీరైతే అద్భుతంగా పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేనేలేదు. వృషభ రాశి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మీరు మరిన్ని పొందటం కోసం ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి. ఇక అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి, ఆదిత్య హృదయం పఠించాలి, అలాగే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి, గోమాతకు ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు శుక్రవారం రోజున అమ్మవారిని పూజ చేసినట్లయితే కనుక మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది.